ప్రజాశాంతి పార్టీ విధి విధానాలు పాలసీలు ఏంటని మీరు అడిగారు. పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి అని 2008లో నేను ఒక బుక్లెట్ రాశాను. ఇప్పటికీ ఆ 20 పేజ్ బుక్లెట్ ఉంది. అదే పాలసీస్తో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 2019 నుంచి అవినీతి లేని రాజ్యం. ఇప్పుడున్న వాళ్ళందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం ఇప్పుడున్నది కేవలం కొందరికి మాత్రమే, కొన్ని కుటుంబాలకు మాత్రమే, కొన్ని కులాలకు మాత్రమే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 3% ఉన్న కమ్మాస్, 5% ఉన్న రెడ్డిస్, 0.5% ఉన్న వెలమాస్. 78 సంవత్సరాలు ముఖ్యమంత్రి. 60% ఉన్న మన బీసీలో ఒక బీసీ కాపుగా నేను పుట్టాను కానీ చెప్తున్నా, 27% ఉన్న కాపులు ఒకరు ముఖ్యమంత్రి కాలేదు. 60% ఉన్న బీసీలు 78 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలేదు. 5% ఉన్న రేవంత్ రెడ్డి లాంటి రెడ్డిలు, రాజశేఖర్ రెడ్డిలు, కిరణ్ కుమార్ రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అందరికీ అభివృద్ధే మన ధ్యేయం. అవినీతి లేని రాజ్యం, అందరూ అవినీతి పరులే. అందరికీ అధికారం ఇప్పుడు కేవలం కొందరికే ఉంది, బాబుకి లేదు. బాబు 34 ఇయర్స్ ఏజ్, 20 మంది కోఆర్డినేటర్లు పెట్టాడు, ఫ్యూచర్ లేదు. బిఎస్పి అయిన పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ని నమ్మి ఆయన ఉప్పల్లో వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. ఆ నమ్మిన ఆర్ఎస్ ప్రవీణే, బిఎస్పి లీడరే కేసీఆర్ని రాత్రి పగలు తిట్టి వెలమల పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఎడిషనల్ డీజీపీగా చేసిన ఆయనే కేసీఆర్ పార్టీలో చేరిపోయిన దాన్ని బట్టి ఈరోజు బాబు రాష్ట్రంలో ఉన్న బీఎస్పీ నాయకుల్ని, సిపిఐ సిపిఎం నాయకుల్ని కోఆర్డినేటర్లుగా అపాయింట్ చేస్తున్నాడు. అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఇప్పుడు ఎంతమందికి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు ఆస్తుందని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారికి లక్షల కోట్లు ఆస్తుందని జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఆస్తుందని, కేసీఆర్ ఏమో ఈయన వచ్చిన తర్వాత కేటీఆర్. అసలు రేవంత్ రెడ్డి ఆస్తి ఎవరు సంపాదించినంత 15 నెలల్లోనే సంపాదించాడని. ఒకటి మాత్రం క్లియర్, ప్రజలకు అభివృద్ధి లేదు. వాళ్ళ కుటుంబాలకే అభివృద్ధి, వాళ్ళ కులం కూడా అభివృద్ధి లేదు. ఈవెన్ కులానికి కూడా వారు ఏం చేయలేదు. అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఎన్నో మంచి పాలసీలతో ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ లేదు కనుక వైసీపీలో ఉన్నవారు, టీడీపీలో ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు, బీజేపీ పార్టీలో ఉన్నవారు, బీఎస్పీ పార్టీలో ఉన్నవారు, షర్మిలా పార్టీలో ఒకప్పుడు ఉన్నవారు అందరూ ఈరోజు బయటికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 కోట్ల ఓటర్స్లో, తెలంగాణలో ఉన్న 3 కోట్ల ఓటర్స్లో 7 కోట్లలో దాదాపు 1 కోటి మంది అఫీషియల్గా పార్టీలో చేరిపోయారు, గ్రూపుల్లో చేరారు. నేను పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి విడిచిపెట్టలేదు వాళ్ళు. మనల్ని ఎవరు విడట్లా. చూసారా, గద్దరన్న జాయిన్ అయ్యారు, చనిపోయినంత వరకు ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నారు. ఇంకో పార్టీలో చేరారా? పార్టీ పెడతాను అని ఢిల్లీ వెళ్తే నేను సస్పెండ్ చేస్తాను అనిపిస్తాను, అన్నా వద్దు అని పార్టీ పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావంటే, లేదన్నా వాళ్ళు పాట పాడమన్నారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరను, నా కూతురు కొడుకు చేరుతారు కానీ నేను చేరను అని గద్దరన్న చనిపోయినంత వరకు. గద్దరన్న కన్నా పెద్దోళ్ళు ఈ దేశంలో ఉన్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఎన్ని కోట్ల మంది ఫాలోయింగ్ ఉన్నాయన. ఎందుకు సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోదీ, అమిత్ షా, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇంతమంది అడిగిన ఏ పార్టీలో చేరకుండా ఒక ఇంజనీర్, ఒక విప్లవకారుడు ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన వీడియోలు చూడండి, ఆయన ఇంటర్వ్యూలు చూడండి. ప్రజాశాంతి పార్టీయే ప్రజలకు బడుగుబడు. ఈరోజు నుండి 10 రూపాయల మెంబర్షిప్ తీసుకోండి, క్రియాశీలకు 100 రూపాయలు తీసుకోండి. మన అజెండా, మేము ఇచ్చిన అజెండా మీరు ఇవ్వండి.
ఏంటి అజెండా అది? పాలన రావాలి, పాలన మారాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం చేశాను 40 సంవత్సరాలు. వచ్చే 40 సంవత్సరాలు చేయగలను. 5 లక్షల కోట్లు ఇచ్చారు. 5 లక్షలు కాదు, 50 లక్షల కోట్లు ఇవ్వగలను. తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. ప్రజాశాంతి పార్టీ లేకుండానే 40 లక్షల వితంతులను ఆదుకున్నాను. మీ ఆలేరులో 2000 మంది వితంతులు అప్పుడు సపోర్ట్ చేసేవాడిని. ఆపేశాను. ఈ దుష్టులు పెట్టరు, నన్ను పెట్టను. అందరి అభివృద్ధే మన, ఇప్పుడు రిపీట్ చేయండి మీరందరూ, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. సూపర్ సింపుల్. పాలన రావాలి, పాలన. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సత్యాలా కాదా? వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడు పోయారు లేదా? మీరు విన్నారు కదా, చిరంజీవి 2008 పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి 2024 వరకు 10 పార్టీలు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం 2011, జనసేన 2014, 2014 బీజేపీ టీడీపీకి మద్దతు పవన్ కళ్యాణ్, 2019 సిపిఐ సిపిఎం బిఎస్పి, 2024కి టీడీపీ బీజేపీ. ఇది సింపుల్. 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో, 8-9 లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణలో, 10 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో. మీరందరూ 7569441275కు గ్రూపులు పెట్టించి మాకున్న గ్రూపుల్లో చేరండి. మీ గ్రూపులు మా గ్రూపులకి మిమ్మల్ని అడ్మిన్ చేస్తాం. మీ గ్రూపులు పెట్టి మీరు అడ్మిన్ చేయండి. 100 రోజుల్లో ప్రతి గ్రామంలో కమిటీలు మరలా రివైవ్ చేస్తున్నాం. 100 రోజుల్లో, వీలైతే 30 రోజుల్లోనే నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు. థ్యాంక్ యూ వెరీ మచ్.